Good, start now. This program recording now. Yes friends, ఫస్ట్ టైం మనము ఈ సర్వీస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఏం డిస్కస్ చేస్తాము అంటే అసలు కంపెనీ ఎన్ని సర్వీస్ మనకి ఇస్తుంది, ఈ సర్వీసుల వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఎంతవరకు క్యాష్ బ్యాక్ వస్తుంది అనే విషయాన్ని, ప్రతి విషయాన్ని కూడా ఈ సర్వీస్ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ వింటున్నారో వాళ్ళు ఐఎమ్ఎన్ మీటింగ్ అని మీ స్పాన్సర్స్కి ఇన్ఫార్మ్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ ఆర్ మెసేజ్ ఎనీవన్ ఇమీడియట్గా మెసేజ్ చేసేయండి. ఐఎమ్ఎన్ మీటింగ్ అని మెసేజ్ చేసేయండి, అది ఎగ్జిస్టింగ్ వల్ల న్యూ పర్సన్ అయినా. ఎస్ స్టార్ట్ నౌ దిస్ ప్రోగ్రామ్. అలా చేసిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ఎస్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. గుడ్ గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం ఇంకా ప్రోగ్రామ్ని. లేట్ లేకుండా స్టార్ట్ చేద్దాము. అసలు ఈ నెక్స్ట్ మనీలో సర్వీస్ అనేది ఒక బ్యాక్ బోన్. మన మనిషి నిలబడాలి అంటే ఒక బ్యాక్ బోన్, వెన్నుముక ఎంత ఇంపార్టెంటో సర్వీస్ కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి డైరెక్ట్గా ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాము. వీడియోస్ అందరూ ఆఫ్ చేసుకోండి, ఆన్ చేసుకోవద్దు. ఓకే గుడ్. ఐ థింక్ షేర్ ద స్క్రీన్. ఎస్ ఓకే, ఐ థింక్ నా స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోదాము. నా వాయిస్ ఏమన్నా రాని పక్షంలో, వాయిస్ కట్ అవుతున్నప్పుడు ఒకసారి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైనా సరే మెసేజ్ ఏం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ మనీ సర్వీస్ ప్రోగ్రామ్. వెళ్దాము సర్వీస్ ప్రోగ్రామ్. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ ఏమాత్రం యాప్లో ప్రతి సర్వీస్ని యూజ్ చేసేటప్పుడు ఆ సర్వీస్లో ఏమాత్రం కొంచెం ప్రాబ్లం ఉన్నా సరే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్లీజ్ డూ నాట్ యాడ్ మనీ ఫ్రమ్ ద ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ బుకింగ్. అంటే మీరు ఫ్లైట్ బుకింగ్ చేయ ఆలోచన ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ సర్వీస్ కొంచెం డౌన్గా ఉంది, దానికోసం మీరు యాడ్ చేయొద్దు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్. ఎస్ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఐకాన్స్ ప్రతి ఒక్కటి చూడొచ్చు. నిజంగా వెరీ గ్రేట్ అండ్ ప్యూర్ అండ్ క్లారిటీ ఐకాన్స్. ఎందుకు చెప్తున్నానంటే మీరు బయట సమాజంలో చాలా రకాల యాప్స్ చూడండి, ఏ యాప్ చూసినా సరే మీకు క్లీన్ అండ్ క్లారిటీస్ ఉండవు. మన దగ్గర క్లీన్ అండ్ క్లారిటీ యాప్గా ఉండడం జరుగుతుంది. మీకు పైన స్క్రోల్ అవుతున్న ఇప్పుడు నెక్స్ట్ మనీ, దిస్ ఇస్ ద కస్టమర్ కేర్ నెంబర్ అండ్ నెక్స్ట్ మనీ ఫ్లైట్ బుకింగ్ సర్వీస్ ఎలా ఉంటాయి ఏంటివి. నెక్స్ట్ వన్ మనకి కంపెనీ పరంగా ఫ్లైట్స్ ప్రతి ఒక్క కూడా బస్ బుకింగ్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనే విషయము. దాని తర్వాత మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇన్వైట్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్ మనకి టూర్ ఆఫర్స్ ఎలా ఇస్తుంది, చెలో దుబాయ్ అండ్ చెలో గోవా అనే టూర్స్ అంటాం కదా, అలాంటివి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. నెక్స్ట్ మన ప్లాన్ ప్రజెంటేషన్ ఇలా పైన మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీపావళి ధమాకా ఆఫర్ కూడా మన దగ్గర ఉంది. మనకి దీపావళి ధమాకా ఆఫర్స్ కూడా. ప్లీజ్ స్టాప్ ద వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, మనకి డైమెన్షన్ వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇలా స్క్రీన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత రెడ్ కలర్లో మీకు ఏముంటుందంటే ఇక్కడ ఎవరైతే కొత్త న్యూగా లీడర్షిప్ అచీవ్మెంట్ అయిన వాళ్ళు, గోల్డ్ స్టార్ అయిన వాళ్ళకి ఇక్కడ రెడ్ కలర్లో వాళ్ళ నేమ్ కంగ్రాచులేషన్ చేయడం జరుగుతుంది మన కంపెనీ అనేది. నిజంగా వెరీ గ్రేట్, వెరీ గ్రేట్. ఓకే ఫ్రెండ్స్, మన ప్రోగ్రామ్ నెక్స్ట్ మనీ యాప్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోక ముందు ఏవి ఐకాన్స్ ఓపెన్ అయితే, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఏవి ఐకాన్స్ ఓపెన్ అయితే అంటే, ప్రైమ్ మెంబర్షిప్ కానీ తీసుకోకపోతే ఓపెన్ అయ్యే ఐకాన్ ఏదైనా ఉంది అంటే ఆఫర్స్ అండ్ టైప్స్ అని చెప్పేసి ఒక ఐకాన్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఐకాన్ అనేది మనకి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాము ఈ ఐకాన్లో ఏమి ఉంటాయంటే చాలా రకాల సర్వీసులు ఉంటాయి, చాలా రకాల సర్వీసులు. ఎగ్జాంపుల్ చూద్దాము. పెద్ద పెద్ద కంపెనీస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ టైప్ అయింది. ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత బాటా, బుక్ మై షో, మంత్రా ఇలాంటివి చాలా చాలా. టాటా కూడా మన దగ్గర మనకి ఆపర్చునిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది, చాలా వరకు డిస్కౌంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు అమెజాన్ మనము ఇక్కడ నుంచి మనము చేయాలి అంటే షాపింగ్ చేయాలంటే ఎలా చూస్తే అమెజాన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే ఇప్పుడు మనం కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఎలా తెలుసుకున్నామో మనం ఒక ఛార్జింగ్ మిషన్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు చెత్తలో వేయకూడదు, ఎందుకంటే జంతువులు తీసుకున్నా కానీ డేంజర్ అని చెప్పేసి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయో ఆల్ ప్రొడక్ట్స్ 2% క్యాష్ బ్యాక్ అండ్ ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ 1% అండ్ ల్యాప్టాప్ అండ్ మొబైల్స్ అండ్ మిగతా వారికి 0.5% క్యాష్ బ్యాక్. మిగతా కొన్ని ప్రొడక్ట్స్ కి కొన్ని మొబైల్స్ మనకి వాళ్ళు క్యాష్ బ్యాక్ ఇవ్వలేరు కాబట్టి మనం క్యాష్ బ్యాక్ ఇవ్వలేము. మిగతా ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ కి కొన్ని వందల వేల లక్షల ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్నిటికీ క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ కి రాని ప్రొడక్ట్స్ వరకు మీకు అక్కడ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు విజిట్ అనగానే మీరు క్లిక్ చేసినప్పుడు మీకు క్రోమ్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ లోకి మీరు ఎలా అయితే అమెజాన్ యాప్ లోకి వెళ్తారో ఇక్కడ వెబ్సైట్ లోకి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్ గా విజిట్ అని నొక్కేసుకోమని డైరెక్ట్ వెబ్సైట్ కి వెళ్ళిపోతే మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలన్నా సరే ఆ ప్రొడక్ట్స్ మనము బై చేయొచ్చు. తర్వాత ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు. ఈ ఫ్లిప్కార్ట్ కూడా ఆల్ ప్రొడక్ట్స్ 2% క్యాష్ బ్యాక్, ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ 1%, ల్యాప్టాప్ మొబైల్ సమ్ ఎక్స్ ప్రొడక్ట్స్ 0.5%. ఇలా కొన్ని ప్రొడక్ట్స్ కి క్యాష్ బ్యాక్ రాని ప్రొడక్ట్స్ అక్కడ ఉంటాయి. మనం చూసుకొని మనము అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మనము అక్కడ యాక్సెప్ట్ చేయొచ్చి మనము యాప్ ని మనం ఓపెన్ చేయొచ్చు. డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది. హ్యాపీగా మీకు ఏ ప్రొడక్ట్స్ కావాలన్నా సరే ఆ ప్రొడక్ట్స్ ని ఇక్కడ మనము బై చేసుకోవచ్చు. నాకు తెలిసి అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఇలా బయట సమాజాలు అట్లా చేస్తున్నారు కాబట్టి ఐడియా ఉండొచ్చు. తర్వాత ది బెస్ట్ మనకి ఇన్సూరెన్స్ చెప్పాలంటే మనం ఇంటి దగ్గరే ఉండి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అండి. నిజంగా బెస్ట్ ఆఫర్ ఇది. చూడండి, యూ విల్ గెట్ 5% క్యాష్ బ్యాక్ ఓన్లీ ఓడి ప్రీమియం, హెల్త్ ఇన్సూరెన్స్ 10% క్యాష్ బ్యాక్, టర్మ్ ఇన్సూరెన్స్ 10% క్యాష్ బ్యాక్. అంటే ఇక్కడ చూడండి, విజిటర్ మనం నొక్కాము అంటే మనం క్రోమో సమ్ ఎక్సెల్ మనకి ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే అవర్ సర్వీసెస్, మా సర్వీస్ ఏమి ఇస్తుందంటే 2 వీలర్ సర్వీస్ ఇస్తుంది, 4 వీలర్ సర్వీస్ ఇస్తుంది, పిసివి సర్వీస్ ఇస్తుంది, జిసివి సర్వీస్ ఇస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఇస్తుంది, టర్మ్ సర్వీస్ ఇస్తుంది, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఇస్తుంది. మన కంపెనీవి చాలా సర్వీసులు ఉంటాయి. ప్రతి సర్వీస్ కి మనకి వాట్సాప్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి వాట్సాప్ లో మనకి చాటింగ్ పరంగా ఏ సర్వీస్ కావాలన్నా సర్వీస్ తగ్గట్టు ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం మీద 1,00,000 కోట్ల బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ అండి. కొన్ని దేశాల్లో సైతం కూడా ఇన్సూరెన్స్ లేకపోతే ఆ దేశాలు వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళారంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, బండి నడపాలంటే వెహికల్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఇంట్లో ఉందంటే హోమ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అంటే ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్స్ అనేది ఒక సెక్యూరిటీ లాగా మన ప్రతి మనిషికి ఉండాల్సిందే. బట్ కానీ ఇండియాలో దాని కొంచెం అవగాహన కొంచెం నెగిటివ్ గా స్ప్రెడ్ అయింది. బట్ కానీ ఫ్యూచర్ లో మంచిగా మారిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటివి సర్వీస్ ద్వారా ఇప్పుడు చెక్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా మీకు వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది. అసలు వెహికల్ 2 వీలర్ ఇన్సూరెన్స్ అయితే ఏముంటుంది, ఎలా మనం ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా దానికి ఎలా అప్లై చేయాలి, దానికి వాట్సాప్ నెంబర్ కూడా ఎలా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ గా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తారు. ఈ వాట్సాప్ నెంబర్ లో డైరెక్ట్ గా మనము వాట్సాప్ లో నేను కొన్ని చూశాను, ఈ కొన్నిటిని నేను అప్లై చేశాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది దీని పరంగా కూడా. తర్వాత ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు బాటా అయితే ఎంత పర్సెంట్ ఇస్తుందంటే దాదాపు 3% వరకు మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది బాటా అనేది. దాని తర్వాత ఇలాంటివి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్స్ చాలా టైం తీసుకుంటది. ఒక 3 days 4 days టైం ఉన్నప్పుడు హ్యాపీగా మనం ప్రతి ఒక్కరు డిస్కస్ చేస్తాము కదా. 8% ఆఫ్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మెన్షన్ చేశారు 15 days తర్వాత మీకు క్యాష్ బ్యాక్ ప్రతి ఒక్కరు రిఫండ్ అవుతుంది అని చెప్పేసి. ఇలాగ అప్నా బజార్ లో మీరు సర్వీస్ చూసుకోవాలి కానీ చాలా చాలా సర్వీసులు మన అప్నా బజార్ లో కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. చాలా వరకు ఉన్నాయి. దీన్ని మనం డైరెక్ట్ గా బై చేసుకున్న తర్వాత 15 days తర్వాత మనకి ఈ సర్వీస్ కి క్యాష్ బ్యాక్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి చాలా చాలా సర్వీసులు ఉన్నాయి. దాని తర్వాత మన నెక్స్ట్ మనీ ఇంతకు ముందు కంపెనీ ఏంది, సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కువ మందికి వెబ్సైట్ ని క్రియేట్ చేయడము అని క్రియేట్ చేస్తుంది. ఇక మీరు చూడండి, దిస్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ జెన్ ఐఐటి, దిస్ ఇస్ ద మన కంపెనీ కూడా డిస్కౌంట్ ఇస్తుంది. యావరేజ్ ఎంత ఇస్తుంది, 10% ఆఫ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, విజిట్ చేస్తున్నప్పుడు మన కంపెనీ గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నిజంగా మీరు నెక్స్ట్ మనీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ హ్యాపీగా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేను చాలా వరకు తెలుసుకున్నాను కూడా. దాంట్లో కొన్ని విషయాలు ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్ నేను టైప్ చేసినప్పుడు దీంట్లో చూడండి, హోమ్, డొమెస్టిక్, వెబ్సైట్, హోస్టింగ్ ఇలాంటివి చాలా ఉంటాయి. మనము ఎగ్జాంపుల్ గా లీగల్స్, అసలు కంపెనీ పరంగా లీగల్స్ ఏమని చెప్పి లీగల్స్ నేను క్లిక్ చేశాను.
ఈ లేబుల్స్ క్లిక్ చేసినప్పుడు ఈ కంపెనీ పరంగా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ వస్తాయి. మీరు కంపెనీ పరంగా స్పాన్సర్ అనేది తీసుకోవచ్చు, బట్ దీంట్లో కూడా ఉంటుంది. తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. నెక్స్ట్ మనీ సర్టిఫికేషన్, మన కంపెనీ ఉన్న షాపింగ్ ప్రొడక్ట్స్ లో కూడా ప్రతి ఒక్కటి కూడా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కంపల్సరీగా ఉండాల్సింది, FSSAI అని చెప్పేసి కంపల్సరీగా కంపెనీ రూల్స్ ఇస్తుంది. తర్వాత మనకి సెంట్రల్ విజువల్ కమ్యూనికేషన్ సర్టిఫికేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. పాన్ కార్డు, తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేషన్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా సర్టిఫికేషన్, MSME సర్టిఫికేషన్ అవ్వచ్చు, మనకి ఎయిర్టెల్ నుంచి వచ్చిన కొన్ని సర్టిఫికేట్స్ అవ్వచ్చు, ఇలాంటివి చాలా అంటే చాలా మెమరీ సర్టిఫికేషన్స్ మనకి ఉండడం కూడా జరుగుతుంది. ఇవి మనం చెక్ చేసుకుంటే దాని తర్వాత మన కంపెనీ అచీవ్మెంట్స్, మన కంపెనీ పరంగా చాలా మంది చాలా అచీవ్మెంట్స్ తీసుకుని ఉంటారు, చాలా మంది ఉన్నాయి. దాంట్లో అచీవ్మెంట్స్ అనేది మనం కాలం క్లిక్ చేసినప్పుడు కూడా ఈ అచీవ్మెంట్స్ ని ఎలా అవ్వచ్చు చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంపెనీ అచీవ్మెంట్ అవార్డ్స్ ఫ్రెండ్స్, కంపెనీకి చాలా అవార్డ్స్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఆ అవార్డ్స్ అచీవ్మెంట్స్ మీరు ఇక్కడ తీసుకొని మీరు హ్యాపీగా మీరు డైరెక్ట్ గా షేర్ చేయొచ్చు. ఈ అచీవ్మెంట్ మొత్తాన్ని కూడా దుబాయ్ అవార్డ్, రాజీవ్ గాంధీ అవార్డ్, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, బెస్ట్ అవార్డ్, మనకి డెవలప్మెంట్ కంపెనీ 2017 అవార్డ్ శబ్నం ప్రవీణ మేడం గారికి, ఇలాంటి డిజిటల్ ఉమెన్ అవార్డ్ 3 టైమ్స్ మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్. డిజిటల్ అవార్డు మన మేడం గారికి, ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు మన కంపెనీ మీట్స్ వరకు ఒక కంపెనీ గురించి ఎక్కడుందో ఏమి కంపెనీ సిఎండి గారే చాలా వరకు మీట్స్ ని ప్రొవైడ్ చేయడం అనేది ఎక్కువ మందికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కంపెనీ పవర్ అలాంటి కంపెనీ అంత జెన్యున్ కంపెనీ కాబట్టి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటివి చాలా అంటే చాలా వరకు కూడా మనకి అచీవ్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇంటర్వ్యూస్ కూడా ఫ్రెండ్స్, ఇంటర్వ్యూస్ కంపెనీ పరంగా చాలా చాలా వరకు కూడా మన కంపెనీ నియర్ బై 8 ఛానల్స్ కూడా ఉంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. తర్వాత మన కంపెనీ కొన్ని అచీవ్మెంట్స్ అయినప్పుడు దిస్ ఇస్ ద పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ 18 ఛానల్స్ లో మన ఇంటర్వ్యూస్ రావడం ఫ్రెండ్స్. మేడం గారిది డిజిటల్ ఉమెన్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. గ్యాలరీస్ పరంగా చెక్ చేసుకుంటే ఇలాంటివి అవార్డ్స్ ఎక్కడ ఉన్నాయి అడుగుతా ఉంటారు చాలా మంది. ఇవన్నిటిని కూడా మనం ప్రూఫ్ గా చూపించే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. తర్వాత సపోర్ట్స్ అవ్వచ్చు, అంటే మన కంపెనీ పరంగా ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఈ సబ్జెక్ట్ మీరు క్లిక్ చేసుకొని మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ చేసి మీరు సపోర్ట్ పరంగా మీ కంపెనీ ఎవ్రీ 24/7 మీకు సపోర్ట్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంత లీగల్ ఫ్రెండ్స్, ఇంత లీగల్ గా కంపెనీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దిస్ ఇస్ ద పాయింట్. తర్వాత ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అని చెప్పేసి మన దగ్గర ఆప్షన్ ఉంటుంది, అది మీ స్పాన్సర్ దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత మంత్ర, మనకి ఇక్కడ చూడొచ్చు 2% ఎవ్రీ ప్రొడక్ట్స్ 2% క్యాష్ బ్యాక్. దీనికి రూల్స్ ఏం లేవు ఫ్రెండ్స్, ఏ ప్రొడక్ట్ అయినా మీరు తీసుకోండి 2% క్యాష్ బ్యాక్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళు మనకి డిస్కస్ చేయడం, మనకి ఆఫర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దీపావళికి, క్రిస్మస్ కి, సంక్రాంతికి, అంటే మీకు తెలుసు సంవత్సరం మొత్తం అంట పండుగలు రౌండ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయంట. అంటే మనకి పండుగలకి ఇండియాలో కరువు లేదు కాబట్టి ప్రతి పండగకి మనకి ఏదో ఒకటి తీసుకుంటా ఉంటాం కంపల్సరీగా. ప్రతి బర్త్డేస్ కి ప్రతి ఒక్కరు తీసుకుంటా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి కంపెనీ పరంగా ఏ ప్రొడక్ట్ కావాలన్నా సరే ఆ ప్రొడక్ట్ పరంగా మీరు ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆఫర్స్ మనకి ఇస్తుంది, ఎలా ఇస్తుంది అనే విషయం మనం చూసుకుంటే చాలా బెస్ట్ ఆఫర్స్ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ మధ్య కాలంలో టాటా కంపెనీ వాళ్ళు కూడా మనకి ఆఫర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఎప్పుడు 5% క్యాష్ బ్యాక్ ఇచ్చారు మనకి వీళ్ళు, నిజంగా వెరీ గ్రేట్. తర్వాత మనకి ఇండియన్ బెస్ట్ డాన్సర్ ఓటింగ్, మన కంపెనీ కొన్ని వాటికి కొన్ని కరెక్ట్ గా ఉంటే మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఇప్పుడు బయట సమాజంలో కూడా ప్రతి యూట్యూబ్ లో వీడియోస్ యాడ్స్ అని చెప్పేసి అలా వస్తుందో మన కంపెనీ కూడా ఇలాంటివి పబ్లిక్ పరంగా కూడా మనకి సపోర్ట్ చాలా వరకు కూడా మనకి బిజినెస్ ని పెంచుకోవడానికి, ఈ యాప్ ని ఎక్కువ మందికి అవగాహన తెలుసుకోవడానికి, ఏది ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారని తెలుసుకోవడానికి కూడా ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, అంటే మనము యాప్ ని అప్గ్రేడ్ చేయకుండా ఇన్ని రకాల బెనిఫిట్స్ మనం తీసుకుంటున్నాము. ఎన్ని రకాల బెనిఫిట్స్ అప్గ్రేడ్ అయితే వచ్చే బెనిఫిట్ అంటే చాలా ఉన్నాయి, దాంట్లో మనం వెళ్దాం. ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ తెలుసుకుంటే రీఛార్జ్. ఈ రీఛార్జ్ అనే కేటగిరీస్ మనం వెళ్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ రీఛార్జ్లు కొన్ని స్లో సర్వీస్ డౌన్ వస్తుంది, కొంత టైంలో సర్వర్ నెట్వర్క్ లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనీ యాప్ ఒక్కటే అన్ని రకాల సర్వీస్ చేయాలి మనమే కదా, ఎందుకంటే మన వ్యాలెట్ కాబట్టి అన్ని సర్వర్ డౌన్ టైప్ చేసి ఆపరేటర్ ఏం
ప్లాన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు బ్రౌజింగ్ ప్లాన్ గాని కరెక్ట్‌గా గాని మీరు గాని అంటే అది రీచార్జ్ అవ్వదు కూడా. కాబట్టి బ్రౌజింగ్ ప్లాన్ చేద్దాం నా ఆలోచన ఉంది.